నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సంచలనంగా సృష్టి కేస్, పరారీలో ఉన్న డాక్టర్ అరెస్ట్, ఐవీఎఫ్ సెంటర్స్ పై పోలీసుల దాడులు, వెలుగులోకి సంచలన విషయాలు. అమ్మ నాన్న అని పిలిపించుకోవాలన్న ఆరాటం పిల్లలు లేని తల్లిదండ్రులను వెంటాడుతూ ఉంటుంది. అందుకోసం చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కరుణిస్తాడనుకుని ప్రతి దేవుడికి మొక్కులు చెల్లిస్తారు. కనపడే ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు వాడతారు. కడుపున ఓ కాయ కాస్తే చూసి మురిసిపోదామని ముచ్చట పడతారు. డబ్బులను లెక్క చేయకుండా అమ్మతనం కోసం పరితపిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి దంపతుల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఐవీఎఫ్ సెంటర్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో అలాంటి మోసమే వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలనుకుని భావిస్తున్న దంపతులను ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఎలా మోసం చేస్తున్నాయి, ఈ మోసాలను ఎలా గుర్తించాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రభ చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ స్టోరీ. పిల్లలు లేకపోతే దంపతుల జీవితం చాలా ఆవేదనతో కూడి ఉంటుంది. కారణాలు ఏమైనా సరే ఇటీవల కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆ బాధ ఎలా ఉంటుందనేది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. పెళ్ళై సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఓవైపు మనోవేదన అనుభవిస్తున్న దంపతులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారే పిల్లల కోసం డాక్టర్లను సంప్రదించడం, అనేక రకాల మందులు వాడటం వంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. ఇలాంటి బాధితుల కోసమే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ అంటే కృత్రిమ గర్భధారణ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు లేని దంపతుల్లో ఈ సెంటర్లు కొత్త ఆశలు చిగురింపజేశాయి. కానీ తల్లిదండ్రులు కావాలనుకునే దంపతుల ఆశలను, బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇందులో భాగంగానే ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పిల్లల కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన ఓ జంట సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కలిగేలా చేస్తామని చెప్పారు ఆ సెంటర్లోని డాక్టర్ నమ్రత అండ్ కో. అద్దె గర్భం ద్వారా బిడ్డను ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే బయట వేరొకరికి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సంతానం లేని ఆ దంపతులకు తమ బిడ్డే అని అందించారు. అంతేకాదు దీనికోసం దాదాపు 40 లక్షల వరకు దోచుకున్నారు. ఆ దంపతులు కూడా తమ బిడ్డే అనుకుని ఎంతో ఆనందించారు. ఇంటికి వెళ్లారు. కొన్ని రోజులకు బాబు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలింది. దీంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమకు కానీ తమ కుటుంబీకులకు కానీ ఎవరికి క్యాన్సర్ చరిత్ర లేదు. మరి తమ బిడ్డకు క్యాన్సర్ రావడం ఏంటన్న అనుమానం వచ్చింది. దీంతో డాక్టర్ నమ్రతను గట్టిగా ప్రశ్నించారు. ఆమె సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బాబుకు DNA టెస్ట్ చేయించారు. అప్పుడే షాకింగ్ విషయం బయటపడింది. దీంతో ఆ దంపతులు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తమ బిడ్డకు వారి జెనెటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. అప్పుడే అర్థమైంది ఆ జంటకు పిల్లలు లేని తమ ఆశలతో డాక్టర్ నమ్రత ఆడుకుందని, దారుణంగా మోసం చేసిందని. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు విజయవాడలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ కొనసాగుతుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యాపార అభివృద్ధి కోసం డాక్టర్ నమ్రత దాదాపు 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు కూడా నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాదు ఈ పూజల కోసం బీహార్ నుంచి స్పెషల్ గా పూజార్లను పిలిపించడం గమనార్హం. ఇక విశాఖలోని పలు ఫెర్టిలిటీ సెంటర్లపై కూడా పోలీసులు సోదాలు జరిపారు.
మరి అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఈ పద్ధతిలో పిల్లలు ఎలా కలుగుతారు? వీటిలో జరిగే మోసాలేంటి? వాటిని ఎలా అరికట్టాలి? ఐవీఎఫ్ లేదా సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనాలనుకునే జంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి ఎలాంటి చట్టబద్ధమైన రక్షణ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్వర్టో ఫెర్టిలిటీ అని. ఐవీఎఫ్ అంటే ఈ ప్రాసెస్లో కృత్రిమంగా గర్భధారణ అయ్యేలా చేస్తారు. అంటే మహిళ అండం పురుషుడి శుక్రకణాన్ని ప్రయోగశాలలో కలుపుతారు. ఇవి టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ చెందిన తర్వాత పిండాన్ని మహిళ గర్భాశయంలోకి ఇంప్లాంట్ చేసి సంతానం కలిగేలా చేస్తారు. సహజంగా సంతానం లేని వారు ఈ పద్ధతిని అనుసరిస్తారు. కాగా ఈ పద్ధతిని భారత్లో మొదటిసారి 1978లో వాడుకలోకి వచ్చింది. దీన్ని బెంగాలీ ఫిజిషియన్ సుభాష్ ముఖోపాధ్యాయ ప్రవేశపెట్టారని తెలుస్తోంది. ఇక భారత్లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కు ఖర్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే కాస్త తక్కువే. అమెరికాలో ఒక ఐవీఎఫ్ సైకిల్ రేటు 10,32,000 నుంచి 12 లక్షల వరకు ఉంది. అదనపు సర్వీసులతో అది కూడా 25 లక్షల వరకు పెరుగుతుందట. అలాగే యూకే, సింగపూర్ వంటి దేశాల్లో ఒక్కో సైకిల్ రేటు 5.16 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్లో దాదాపు 1 లక్ష నుంచి 2.5 లక్షల ఖర్చు అవుతుంది. ఇక 2022 నాటికి ఒక్క భారత్లోనే 2.7 కోట్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నారని గణాంకాలు అంచనా. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. ఇక సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సంతానలేమి సమస్యలు పెరిగిపోవడంతో పాటు ధరలు కూడా తక్కువగా ఉండటం, 30 ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో 60 నుంచి 70% సక్సెస్ రేట్ ఉండటంతో ఐవీఎఫ్ వంటి చికిత్స పద్ధతులకు డిమాండ్ పెరిగింది. అందుకే ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. పిల్లలు కలగాలనుకునే వారి ఆశలను క్యాష్ చేసుకుంటున్నారు. తప్పుడు విధానాలతో, అబద్ధాలతో మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కలిగేలా చేస్తామని హామీ ఇస్తారు. అందుకోసం కస్టమర్ల నుంచి అండాలు, స్పర్మ్స్ సేకరిస్తారు. కానీ చివరకు వేరే వాళ్ళ స్పర్మ్తో ఫలదీకరిస్తారు. అదేవిధంగా సరోగసి ద్వారా బిడ్డని ఇస్తామంటారు. ఎక్కడో గుర్తు తెలియని వాళ్లకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి తమ బిడ్డని చెప్పి అప్పగిస్తారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, వాళ్ళ మోసాలు బయటపడకుండా ఆ పిల్లలకు తల్లిదండ్రులు వారే అనేలా తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఐవీఎఫ్ సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకునేవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అన్ని వివరాలు సరిగ్గా తెలుసుకున్న తర్వాతే సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించాలి. ఐవీఎఫ్ సెంటర్లో ఇచ్చిన అండాలు, స్పర్మ్ చైన్ ఆఫ్ కస్టడీని ఎప్పటికప్పుడు అడిగి సరిచూసుకోవాలి. సరోగసి అయితే బిడ్డని గర్భంలో మోస్తున్న మహిళ మెడికల్ రికార్డులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే సరోగేట్ మదర్ను కలిసేందుకు లేదా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అవి నిజంగా చట్టబద్ధమైన సెంటర్లు అయితే మన ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. దాంతో పాటుగా ఐవీఎఫ్ ప్రాసెస్ పై మనకు పూర్తి అవగాహన కల్పిస్తాయి. ఒకవేళ ఇలా చేయని ఫర్టిలిటీ సెంటర్లు ఉంటే వాటిని నమ్మకపోవడమే మంచిది. అలాగే మన జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా టైంకి పోషకాహారం తీసుకుంటూ కంటి నిండా నిద్రపోతే సంతాన సమస్యలు సగం వరకు తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే పిల్లలు కలగడానికి మంచి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే సంతానలేమి సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వంటి సంతాన సాఫల్య కేంద్రాలను నమ్మొద్దని, ఐవీఎఫ్ చికిత్స తీసుకోవాలనుకుంటే అన్ని వివరాలు పక్కాగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఎలాంటి చిక్కులు లేకుండా పిల్లలు కనగలరు.